100 days యాక్షన్ ప్లాన్ రిలీజ్ అయ్యి 6 days అవుతుంది. మనం ఇప్పుడు క్లారిటీ ఇవ్వకపోతే 100 days యాక్షన్ ప్లాన్ కూడా యాక్షన్ అవుతుంది, రియాక్షన్ అయిపోతుందని చెప్పి స్టేట్ టాపర్స్ గా కూడా నిలవడానికి 100% ఉపయోగపడేది ఈ 100 days యాక్షన్ ప్లాన్. హిడెన్ సీక్రెట్స్ దీంట్లో ఎన్ని ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. క్లారిటీ మెయింటైన్ చేస్తుంది గవర్నమెంట్, మీరే క్లారిటీ మెయింటైన్ చేయట్లేదు. కానీ చివరగా ఈ వీడియో ఎండింగ్ లో ఒక్క సీక్రెట్ అయితే మీకు చెప్పబోతున్నా, వీడియో ఎండ్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. 100 days యాక్షన్ ప్లాన్ రిలీజ్ అయ్యి 6 days అవుతుంది. మరి అప్పుడే చేయకుండా ఇప్పుడు ఎందుకు చూస్తున్నా ఎంతమంది అర్థం చేసుకుంటారు ఏమని. ఈ 6 రోజుల్లో నాకు ఒక 600 కమెంట్లు వచ్చుంటాయి. మీరు మన వీడియోస్ కింద చెక్ చేసి ఉండొచ్చు, టెలిగ్రామ్ స్క్రీన్ షాట్స్ లో గ్రూప్ లో పెడతాను చూడండి. ఎందుకంటే చాలా మందికి ఈ 100 days యాక్షన్ ప్లాన్ అర్థం కావట్లేదు. సరే నేను చూసాను మనం ఇప్పుడు క్లారిటీ ఇవ్వకపోతే 100 days యాక్షన్ ప్లాన్ కూడా యాక్షన్ అవుతుంది, రియాక్షన్ అయిపోతుందని చెప్పి దీని గురించి మాట్లాడడానికి వచ్చాను. గవర్నమెంట్ ఎప్పుడూ లేని విధంగా ఈసారి 100 days యాక్షన్ ప్లాన్ ఎందుకు తీసుకొచ్చింది అంటే, ఈసారి గవర్నమెంట్ ఎక్కడ కూడా చిన్న ఛాన్స్ కూడా వదలాలనుకోవట్లేదు. స్టూడెంట్స్ మీద నమ్మకం వదిలేసి సెల్ఫ్ ప్రిపరేషన్ అవుతారులే అని, లేదా స్కూల్స్ మీద కూడా ఎవరి స్కూలు వాళ్ళ తరహాలో వాళ్ళ శైలిలో ప్రిపరేషన్ జరిగిపిస్తారని. ఈసారి గవర్నమెంటే 100 days యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇదేదో మినిమం మార్క్స్ కోసం కాదు, స్టేట్ టాపర్స్ గా కూడా నిలవడానికి 100% ఉపయోగపడేది ఈ 100 days యాక్షన్ ప్లాన్. అయితే దీన్ని చాలా మంది అర్థం చేసుకోవడం లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనమాట. ఇదేదో ఒక టైం టేబుల్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఒకసారి మీరు ఇక్కడ గమనించండి, హిడెన్ సీక్రెట్స్ దీంట్లో ఎన్ని ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. జనరల్ గా ఈ 100 days యాక్షన్ ప్లాన్ నార్మల్ గా ఏంటంటే ఒక జనరల్ టైం టేబుల్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అనమాట. ఎవ్రీ డేట్, ఆ డేట్ లో ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఆ సబ్జెక్ట్ లో ఏం చదవాలో కూడా మనకు సపరేట్ గా పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మీ అందరికి అది యాక్సెస్ ఉంది. మీరందరూ జిరాక్స్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎవరు జిరాక్స్ చేసుకోకుండా ఉంటే ఇవన్నీ లైక్ తెలుగు నుంచి సోషల్ వరకు 100 days యాక్షన్ ప్లాన్ పీడిఎఫ్లు డిస్క్రిప్షన్ లో పెడతాను, తీసుకోండి, యాక్సెస్ చేసుకోండి, జిరాక్స్ తీసి పెట్టుకోండి. ఈ టైం టేబుల్ ను కూడా ఖచ్చితంగా నీట్ గా గోడకు అంటించుకోండి. 100 days లో ఏ ఒక్క రోజు మిస్ అవ్వకూడదు. 6 రోజులు పోతే పోని 90 రోజులన్న యాక్షన్ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వడం అవుతారని నేను కోరుకుంటున్నా. సరే, ఇప్పుడు ఏ డేట్ అన్నా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్స్ట్ వీక్ తీసుకుందాం. ఇప్పుడు 15వ తేదీ తీసుకుంటే మండే. ఏ టైంలో ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేయాలి మీరే చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే 23rd మార్నింగ్ 8 నుంచి 9 వరకు తెలుగు చదవాలి, 9:15 నుంచి 10:40 వరకు హిందీ చదవాలి. అలా సపరేట్ గా సబ్జెక్ట్స్ ఇచ్చుకుంటూ వచ్చి మీకు కొన్ని చోట్ల ఏంటంటే ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 28th చూడండి, సోషల్ ఎగ్జామ్, ఫిజిక్స్ ఎగ్జామ్ అని కలర్ తో మార్క్ చేస్తున్నారు. అవంతా కూడా ఈ రెమెడియల్ సెషన్ ఏంటంటే రివిజన్ సెషన్ అనమాట. నెక్స్ట్ ఈ సెషన్స్ ఏంటంటే సబ్జెక్టు యాజ్ పర్ ద లైక్ సపరేట్ పీడిఎఫ్స్ ఇచ్చున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23వ తేదీ ఇక్కడ ఫిజిక్స్ అని ఉంది. 23వ తేదీ ఫిజిక్స్. ఈ టైంలో ఫిజిక్స్ లో నీకు ఇష్టం వచ్చింది చదవడానికి నువ్వు లేదు, టీచర్స్ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చింది చదివిపించడానికి రూల్ లేదు. ఫిజిక్స్ కి సపరేట్ గా నీకు పీడిఎఫ్ ఇచ్చి ఆ డేట్ లో ఏం చదవాలి, ఏ లెసన్ చదవాలి, ఆ లెసన్ లో ఏ క్వశ్చన్లు నువ్వు రెడీ అవ్వాలో కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఎంత సూపరో కదా. అన్నం వండి కలిపి బిర్యానీ చేసి ముద్ద నోట్లో పెట్టి నువ్వు నవలకపోతే దవడ కూడా పట్టుకొని ఇలా 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 నవ్వులిపించినట్టుంది గవర్నమెంట్. ఎవ్వరు దీన్ని మిస్ అవ్వకండి. కానీ చివరగా ఈ వీడియో ఎండింగ్ లో ఒక్క సీక్రెట్ అయితే మీకు చెప్పబోతున్నా, వీడియో ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ తీసుకోండి అబ్బా. ఇప్పుడు ఇక్కడ సోషల్ ఉంది, సెషన్ 4 24వ తేదీ నేను సోషల్ 2:40 నుంచి 4 వరకు చదవాలి. ఇప్పుడు దీనికి వాళ్ళు ఏం చేశారంటే సోషల్ కి యాక్షన్ ప్లాన్ ఇచ్చారు పీడిఎఫ్. 100 days యాక్షన్ ప్లాన్ సోషల్ కి ఇచ్చి ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు క్లారిటీగా ఫస్ట్ ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు చూడండి. స్కెడ్యూల్స్ ఉంటుంది, క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటుంది, స్లిప్ టెస్ట్ ఉంటుంది. ఒక స్టూడెంట్ కి ఇది కాకుండా ఇంకేమైనా కావాలా? స్కెడ్యూల్ ఏ డేట్ లో ఏ రోజు ఏం చదవాలో వాడే ఇచ్చేసాడు. తర్వాత క్వశ్చన్ బ్యాంక్ అంటే ప్రతి చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మీరు నన్ను అడుగుతున్నారు కదా, నన్ను కూడా అడగాల్సిన పని లేదు, గవర్నమెంటే ఇచ్చేసింది. ఫస్ట్ ఫినిష్ చేసేయండి, మీరు సేఫ్. నెక్స్ట్ మోడల్ పేపర్స్. ఈ మోడల్ పేపర్స్ మీకు మీరే ఫినిష్ చేసుకోవాలి. అక్కడ మీకు ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చున్నారు చూడండి, అక్కడ ఫినిష్ చేసుకోండి. స్లిప్ టెస్ట్లు కూడా ఇప్పుడు అలానే చూస్తూ వస్తే మీరు చూడండి. ఇప్పుడు స్కెడ్యూల్ ఇప్పుడు కనబడుతుందని అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను 6వ తేదీ సాటర్డే సెషన్ 2 అంటే టైమింగ్ ఎంత 10:55 నుంచి 12:15 వరకు. 10:55 నుంచి 12:15 వరకు నువ్వు చాప్టర్ 4
పొలిటికల్ పార్టీస్ చదవాలి. పొలిటికల్ పార్టీస్ వెయిటేజ్ ఏంది? 8 మార్క్స్ 1 మార్కు చదవాలి నువ్వు. ఓకేనా? ఆ రోజు నీకు స్లిప్ టెస్ట్ లేదు సోషల్ పరంగా. అలానే నువ్వు తీసుకుంటూ వచ్చావు అనుకో, 7వ తేదీ ఆదివారం సెషన్ 2 11:05 నుంచి 1 PM వరకు నువ్వు పొలిటికల్ పార్టీస్ లో 8 మార్క్స్ 1 మార్కు చదువుకొని సివిక్స్ లో 4th చాప్టర్, అంతే. సివిక్స్ అంటే అదే కదా, పొలిటికల్ పార్టీస్ ఎగ్జామ్ రాయాలి, స్లిప్ టెస్ట్ రాయాలి. ఎంత క్లారిటీగా ఉంది. దాని ముందు రోజు నీకు అది చదివిపించినాడు, రెండో రోజు ఎగ్జామ్ పెట్టాడు. అలానే హిస్టరీకి కానీ జియోగ్రఫీకి కానీ ఇది మాత్రం మిస్ అవ్వకండి గాయస్. ఇంతకంటే క్లారిటీ ఎవ్వరు చేయరు. నేను గవర్నమెంట్ని పొగడట్లా, మీకు చెప్తున్నా, ఇంత క్లారిటీగా ఎవరు చెయ్యరు. సో ప్లీజ్ దీన్ని అయితే మిస్ అవ్వకండి. అలానే సార్ మరి సోషల్ చెప్పారు, మా మా మ్యాథ్స్ పరిస్థితి ఏంది సార్, ఫిజిక్స్ పరిస్థితి ఏంది సార్ అంటే ఏదైనా తీసుకోండి. ఇప్పుడు 30వ తేదీ కళ్ళు మూసుకొని ఇంకి పింకి పాంకి 26వ తేదీ పెట్టాను. 26వ తేదీ 1:05 నుంచి 2:30 వరకు సెషన్ 3 మ్యాథ్స్ కదా, మ్యాథ్స్ యాక్షన్ ప్లాన్ మీరే చూడండి. 26వ తేదీ ఇప్పుడు చూడండి, 26వ తేదీ సెషన్ 3 మ్యాథ్స్ లో అప్లికేషన్స్ ఆఫ్ ద ట్రిగనామెట్రీ నువ్వు చదవాలి. నువ్వు ఏం చదవాలో కూడా వాడు ఇచ్చేస్తాడు. మనము ఒక రోజు ఒకటి చదువుతాం, ఇంకో రోజు ఇంకోటి చదువుతాం, ఇంకో రోజు ఏదో ఇంకో అన్నోన్ చాప్టర్ తీసుకొని చదువుతాం. మనకు క్లారిటీ ఉండదు. అరే వెయిటేజ్ ప్రకారం మనం చదువుతున్నామా ఏంది మనకు అర్థం కాదు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ లేకుండా నువ్వు ఈ రోజు ఇంట్రొడక్షన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ ఫినిష్ అయ్యి, తర్వాత రోజు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ ఫినిష్ అయ్యి. ఇందాక సోషల్లో చూసుకున్నారు, ఇందాక సోషల్లో చూసుకుంటే పొలిటికల్ పార్టీస్ లో నువ్వు ఏది పడితే చదవద్దు. 8 మార్క్స్ క్వశ్చన్స్ చదువు, 1 మార్క్ క్వశ్చన్ చదువు. సార్ 8 మార్క్స్ ఏం చదవాలి సార్? అది కూడా గవర్నమెంటే చేసిందిరా. చూడండి, మీరు నమ్మకపోతే పొలిటికల్ పార్టీస్ తీసుకొస్తా, ఏదో ఒక లెసన్ లేదా ఏదో ఒక లెసన్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైజింగ్ స్టార్ క్వశ్చన్ లేదో పొలిటికల్ పార్టీస్ లో 8 మార్క్స్ 5 ఇచ్చాడు. ఈ 5 నువ్వు పక్కా చదివేసి ఉండాలి. పబ్లిక్ ఎగ్జామ్ లో నేను బల్ల గుద్ది చెప్తున్నా, నన్ను నమ్మండి. పబ్లిక్ ఎగ్జామ్ లో ఇవి రాకపోతే నా పేరు మార్చుకుంటాను. నిజం చెప్తున్నారా, నన్ను నమ్మండి రా ప్లీజ్. ఇవి చదువుకోండి, ఫస్ట్ ఇవి ఫినిష్ చేసేయండి. 8 మార్క్స్ 5 ఉన్నాయి, 1 మార్క్స్ 14 ఉన్నాయి, 8 మార్క్స్ మళ్ళీ లెవెల్ 2 అనమాట. అంటే నీకు ఇంకో రోజు ఇంకో సైకిల్లో వస్తుంది. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఒక రోజు ఇచ్చాడుగా, మళ్ళీ ఇదే 100 days యాక్షన్ ప్లాన్ లో ఇంకో రోజు నీకు వస్తుంది. వాడే క్లారిటీగా మెన్షన్ చేస్తాడు, అప్పుడు అవి చదువు. నెక్స్ట్ అంతేరా, మొత్తానికి 7 8 మార్క్స్ క్వశ్చన్లు, 14 1 మార్క్ క్వశ్చన్లు. దీంట్లో 2 మార్క్స్ చదవక్కర్లా, 4 మార్క్స్ చదవక్కర్లా, మెంటల్ గా పారాగ్రాఫ్లు ఇంటర్ప్రిటేషన్లు అవసరం లేదు. దిస్ ఈస్ ద క్లారిటీ ద గవర్నమెంట్ ఈస్ మెయింటైనింగ్ ఫర్ యూ ఆల్. అలానే మీరు మ్యాథ్స్ కూడా తీసుకోండి. మ్యాథ్స్ లో మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్ తీసుకోండి. ట్రిగనామెట్రీ మనము మొన్ననే ట్రిగనామెట్రీ మ్యారథాన్ ఫినిష్ చేసాము. నిజంగా చదువుకునేటోళ్ళు ద బెస్ట్ స్టూడెంట్స్ ఏం చేయాలా, ఇప్పుడు ట్రిగనామెట్రీ మొన్న మనం ఫినిష్ చేసుకున్నాము. మనం ట్రిగనామెట్రీ ఫినిష్ చేసుకోగానే ఈ 100 days యాక్షన్ ప్లాన్ మ్యాథ్స్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, 7 మార్క్స్ వెయిటేజ్, 1 మార్కు 2 మార్కు 4 మార్కు. 4 మార్కులు ఇచ్చేసాడా? 5 ఇచ్చేసాడా? 2 మార్క్స్ 6 ఇచ్చేసాడా? లెవెల్ 2 షైనింగ్ స్టార్ 4 మార్క్స్ 2 ఇచ్చేసాడా? ఇలా చేసుకోవాలి, అయిపోయి. సో క్లారిటీ మెయింటైన్ చేస్తుంది గవర్నమెంట్, మీరే క్లారిటీ మెయింటైన్ చేయట్లేదు. సో గాయ్స్ 100 days యాక్షన్ ప్లాన్ కున్న కన్ఫ్యూజన్స్ అన్ని వదిలిపోయాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మెయిన్, ఇది హార్ట్. ఇవన్నీ డిఫరెంట్ ఆర్గన్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ సపరేట్ పీడిఎఫ్స్ ఇచ్చాడు. మీరు అవన్నిటిని ఇంటిగ్రేటెడ్ గా పక్కన పెట్టుకొని ఈ డేట్ ప్రకారం ఏ డేట్ లో ఏమి ఇచ్చాడు, ఏం చదవమన్నాడు, ఏ టైంలో అవే చదువుకోండి. అండ్ నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను, మీకు లాస్ట్ లో ఒక సీక్రెట్ చెప్తాను, ఒక టాపర్స్ స్ట్రాటజీ చెప్తానని చెప్పా కదా. ఆ టాపర్స్ స్ట్రాటజీ ఏంటో కాదు, ఇప్పుడు లైక్ 100 days యాక్షన్ ప్లాన్ మీదనే 100% రిలై అయిన స్టూడెంట్స్ కి నేను చెప్పబోతున్నా. ఇది ఒకసారి గమనించండి. ఏంటంటే గాయస్, యాక్చువల్ గా 100 days యాక్షన్ ప్లాన్ ఇచ్చాడు, ఓకే. కానీ రాష్ట్రంలో నీలాగే ప్రతి స్టూడెంట్ దగ్గర 100 days యాక్షన్ ప్లాన్ ఉంటుంది. అందరూ దాన్ని చదివినారనుకో, అందరికి 600 వస్తాయా? అందరికి 599 వస్తుందా? నువ్వు ఏం చేయాలి యునిక్ గా అంటే యువర్ ఓన్ యాక్షన్ ప్లాన్. ఇది చూడు, ఇలా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు యువర్ ఓన్ యాక్షన్ ప్లాన్, నీ ఓన్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇంటికి రాగానే ఇక్కడ అరే స్కూల్లోనే నీకు క్లారిటీగా ఇచ్చేశారు, స్కూల్లోనే నీకు క్లారిటీగా
నువ్వు ఈ టైంలో ఇది చదవాలని నీకు ఇచ్చేసినప్పుడు నువ్వు దాన్ని ఇంటి వరకు ఎక్స్టెండ్ చేసుకొచ్చినావు అంటే నువ్వు వెనకబడుతున్నావు అని అర్థం. స్కూల్లో సైలెంట్ గా కూర్చో, ఈ 100 రోజులు మనశ్శాంతిగా కూర్చొని 100 days యాక్షన్ ప్లాన్ లో ఎలా చెప్పాడో అలా చేసుకుంటూ రా. ఓకేనా? తర్వాత ఇంటికి రాగానే నీ యాక్షన్ ప్లాన్ నువ్వు స్టార్ట్ చేయి, నీ ఓన్గా నువ్వు క్రియేట్ చేసుకో. అప్పుడే నీకు రాష్ట్రంలో ఉన్న 10వ తరగతి రాసే 9 లక్షలు 10 లక్షలు రాసే స్టూడెంట్లలో నువ్వు ఒకడివి. 10 లక్షల మంది అనుకుందాం, 9,99,999 మందికి నీకు తేడా ఏంటి? నీ ఓన్ యాక్షన్ ప్లాన్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 100% దాన్ని మాత్రం మిస్ అవ్వకండి. నేను టార్గెట్స్ ఇచ్చేటోళ్ళు అయితే అవి తీసుకొని అవి చదువుకుంటున్నారు, మరి మీ పరిస్థితి ఏంటి? టెలిగ్రామ్ లో టార్గెట్స్ కూడా తీసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. 100 days యాక్షన్ ప్లాన్ ఘన విజయం అవ్వాలి, మన ప్లాన్స్ కూడా ఘన విజయం అవ్వాలని కోరుకుంటూ మీ రూపేష్ సార్. బాయ్ బాయ్ వేదాంతు తెలుగు 8, 9, 10.